ஜோசப் விஜய் எனும் நான் తమిళనాడు పాలిటిక్స్ అంటేనే ఎప్పుడూ ఒక రేంజ్లో ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడ నడుస్తున్న ఒక హాట్ టాపిక్ చూస్తే అరే రాజకీయం అంటే ఇలా కూడా ఉంటుందా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. అసలు మ్యాటర్ ఏంటంటే సీఎం కుర్చీ మీదున్న ఆ తెల్లటి టవల్ మాయమైపోయింది. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి, ఆ 11 ఏళ్ల చిన్నారి చేసిన మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కొద్ది రోజుల క్రితం ప్రముఖ భారతీయ క్లైమేట్ యాక్టివిస్ట్ కేవలం 11 ఏళ్ల లిసిప్రియా కంగుజం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. మన దేశంలో ఇంకా కొనసాగుతున్న విఐపి కల్చర్కి ముగింపు పలకాలని కోరింది. అందులో భాగంగా తమిళనాడు సీఎం కూర్చునే అఫీషియల్ కుర్చీపై ప్రత్యేకంగా పరిచే ఆ తెల్లటి టవల్ బ్రిటిష్ కాలం నాటి బానిసత్వానికి, విఐపి అహంకారానికి ప్రతీకగా ఉందని ఆ చిన్నారి పాయింట్అవుట్ చేసింది. కొత్తగా సీఎం అయిన విజయ్ గారు, మీరు యువ నాయకులు, ప్లీజ్ ఈ విఐపి సంప్రదాయానికి ముగింపు పలకండి, ఆ వైట్ టవల్ను తీసేయండని ఒక విజ్ఞప్తి చేసింది. సాధారణంగా ఇలాంటి ట్వీట్లను ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోవు. ఎవరో ఏదో పోస్టు చేశారులే అని లైట్ తీసుకుంటాయి. కానీ ఇక్కడే దళపతి తన మార్కు చూపించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నేరుగా సీఎంఓ అధికారుల దృష్టికి వెళ్ళింది. సీఎం విజయ్ ఆదేశాలతో అధికారులు తక్షణం యాక్షన్లోకి దిగారు. ఆ కుర్చీపై ఉన్న తెల్లటి టవల్ను శాశ్వతంగా తొలగించారు. ఇది కేవలం ఒక టవల్ తీసేయడం కాదు, ఒక చిన్నారి, ఒక సామాన్యురాలు సోషల్ మీడియాలో అడిగిన ప్రశ్నను గౌరవించి అంత పెద్ద ముఖ్యమంత్రి తన ఆఫీస్ రూల్స్ మార్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. రాజకీయ విశ్లేషకులు దీనిపై ఏమంటున్నారంటే విజయ్ ఊరికే సినిమా స్టైల్లో సీఎం కాలేదు, ఆయన వెనుక ఒక స్ట్రాంగ్ అప్ టు డేట్ టీం పనిచేస్తోందట. విజయ్ నేతృత్వంలోని టీవీకే సోషల్ మీడియా వింగ్ నెట్లో వచ్చే ప్రతి కామెంట్ను, ప్రజల అభిప్రాయాల్ని 24/7 ట్రాక్ చేస్తోంది. ఒక చిన్న పిల్ల చెప్పినా సరే అందులో న్యాయం ఉంటే ఈగోలకి పోకుండా వెంటనే మార్చుకునే మనస్తత్వం విజయ్ది అని ప్రూవ్ అయింది. తాను ప్రజా సేవకుడినే తప్ప విఐపిని కాదు అని విజయ్ మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు.